ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో జూన్ నెలకి రేపు అంగప్రక్షణం సేవా టికెట్స్ని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 10వ తేదీ మంగళవారం రోజున 80,894 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 32,508 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,30,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట నారాయణగిరి షెడ్స్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు కొత్తగా ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే జూన్ నెలకి సంబంధించిన అంగప్రక్షణం సేవా టికెట్స్ ని రేపు రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. అంగప్రక్షణం సేవా టికెట్స్ ఈ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ 14/6/2025 Saturday will be available between 10 AM to 4 PM on 12/6/2025. అంటే జూన్ 14వ తేదీ శనివారం రోజుకు సంబంధించిన అదనపు 250 అంగప్రక్షణం సేవా టికెట్స్ కి తిరుపతి అర్బన్ అండ్ రూరల్ తిరుమల లోకల్స్ భక్తులు లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూన్ 12వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అంగప్రక్షణం సేవా టికెట్స్ అందుబాటులో ఉంటాయండి. కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ 14వ తేదీ శనివారం రోజు తిరుమలలో అంగప్రక్షణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు లక్కిడిప్ అంగప్రక్షణ సేవా టికెట్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని రేపు సాయంత్రం 5 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఈ అంగప్రక్షణం సేవకి లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుందండి. అలా ఎవరైతే లక్కిడిప్ అంగప్రక్షణ సేవకి సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడ్వాన్స్ గా 500 రూపీస్ అమౌంట్ పే చేయాలి. అలా అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జూన్ 14వ తేదీ శనివారం రోజు మీరు అంగప్రక్షణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్నాక మీరు అడ్వాన్స్ గా పే చేసిన 500 రూపీస్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి ఆటోమేటిక్ గా రీఫండ్ అవడం జరుగుతుందండి. కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అంగప్రక్షణం సేవా టికెట్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా సునీల్ గారు తిరుమల బ్రహ్మోత్సవం డేట్ చెప్పండి సిస్టర్ అని అడుగుతున్నారు. ఈ 2025 సంవత్సరంలో తిరుమల స్వామి వారికి సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారండి. అలాగే నెక్స్ట్ కోటేశ్వరరావు గారు సుప్రభాతం సేవ ఆఫ్లైన్ టికెట్స్ ఈజ్ ఇష్యూయింగ్ ఆర్ నాట్, ప్లీజ్ కన్ఫర్మ్ అండ్ వేర్ ఇట్ ఈజ్ ఇష్యూడ్ అని అడుగుతున్నారు.
తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్న ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద సుప్రభాతం సేవా టికెట్స్ ప్రతిరోజు 50 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. తోమాల అర్చన 10 టికెట్స్ సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు అందుబాటులో ఉంటాయి. అష్టదళ పాద పద్మారాధనం సేవా టికెట్స్ సోమవారం రోజు 10 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. తిరుప్పావడ సేవా టికెట్స్ బుధవారం రోజు 25 టికెట్స్ వరకు అందుబాటులో ఉంటాయి. అభిషేకం, మేల్చాట్ వస్త్రం ఈ 2 రకాల సేవా టికెట్స్ ప్రతి గురువారం రోజున 1 లేదా 2 టికెట్స్ వరకు అందుబాటులో ఉంటాయండి. సో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్న ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి తీసుకొని వచ్చి ఆ రోజు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక మొదటి గడప ఆర్జిత సేవకి ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన ఆఫ్లైన్ లక్కిడిపు రిజల్ట్ ని ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేసినప్పుడు మీరు ఆఫ్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజ్ కనుక వస్తే ఆ మెసేజ్ లోనే ఆ టికెట్ కి అమౌంట్ పే చేయడానికి పే లింక్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుందండి. మీరు ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఆ పే లింక్ ఆప్షన్ ద్వారా అమౌంట్ పే చేయడం మీకు తెలియదు అనుకోండి, అలాంటప్పుడు మళ్ళీ మీరు సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి ఆ రోజు రాత్రి 8 గంటల లోపు చేరుకొని అక్కడే మీరు ఆఫ్లైన్ లో అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని అక్కడే ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ కాలేదు అనుకోండి, సేమ్ అదే ప్రాసెస్ లో ఆ మరుసటి రోజు కూడా ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. అలాగే నెక్స్ట్ సుధీర్ కుమార్ గారు శ్రీవారి సేవ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని అడుగుతున్నారు. ఆగస్టు మంత్ కు సంబంధించిన శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూన్ 27వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఎప్పుడైనా టీటీడీ వారు రిలీజ్ చేయొచ్చండి. ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు సెప్టెంబర్ లో దసరా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి, ఆ టైంలో సీనియర్ సిటిజన్ టికెట్స్ ఇస్తారా మ్యామ్ అని అడుగుతున్నారు. తిరుమల కొండపై స్పెషల్ డేస్ లో అంటే ప్రత్యేక పర్వదినాలలో టీటీడీ వారు అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను క్యాన్సిల్ చేస్తారండి. అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక దర్శనాలను కావచ్చు, అంగప్రక్షణం సేవా టికెట్స్ ను కావచ్చు, అలాగే బిలో 1 year బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు, వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, ఇలా ఈ ప్రివిలేజ్డ్ దర్శనాలన్నింటినీ కూడా ప్రత్యేక పర్వదినాలలో అంటే వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు ఇలాంటి ప్రత్యేక పర్వదినాల్లో ఈ ప్రివిలేజ్డ్ దర్శనాలన్నింటినీ కూడా టీటీడీ వారు క్యాన్సిల్ చేస్తారు. సో ఈ 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఈ ప్రివిలేజ్డ్ దర్శనాలన్నీ టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చీఫ్ నిహాస్వి గారు ఆఫ్లైన్ రూమ్స్ దొరుకుతాయా సిస్టర్ అని అడుగుతున్నారు. తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి. ఎవరైతే తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఉదయం 8 గంటల తర్వాత ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు, ఇంకా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ యొక్క స్టేటస్ ని కావచ్చు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.